హలో అండి, ఇవాల్టి వీడియోలో మనం హోటల్ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇందులోకి సరిపడినంత సాల్టు, అలాగే కారం, అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ తీసుకోవాలండి. ఇలా ఎగ్ వేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ ఉప్పు కారం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఇక్కడ నేను 2.5 టేబుల్ స్పూన్ల మైదా, 2.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో మీరు మైదా తగ్గించుకొని ఎక్కువ కార్న్ఫ్లోర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే రెండింటిని సమానంగా తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసి వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. వీటిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని మనం 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేయాలండి. మ్యాగ్నేట్ చేయడం అంటే పక్కన పెట్టాలి. 1 అవర్ పెట్టిన తర్వాత ఇలా బాండిల్లో మనకు ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసుకొని దాని తర్వాత ఇలా బాగా కాగిన తర్వాత లాలీపాప్స్ అనేది వేయాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. మనకి ఆ లాలీపాప్ పట్టుకునేది ఉంటుంది కదండి, పైన ఎముక. ఆ ఎముక అనేది మనకి పైన తేలాలండి. ఇట్లా ఆయిల్లోకి పోయితే మునగకూడదు. ఫస్ట్ వేయడం అట్లా వేయాలి. అవే కొంచెం సేపటి తర్వాత ఆయిల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కొంచెం సేపు ఒకవైపు కాలనిచ్చి మరోసారి ఇంకొక వైపు కాలేటట్టు అన్నీ తిరగదిప్పుకోవాలండి. ఇలా తిరగదిప్పుకోవడం వల్ల ఈవెన్గా కాలుతాయి అన్నమాట 2 వైపులా. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు అయితే బాగా వేపుకోవాలండి. మొత్తంగా అయితే వేపుకోకూడదు. ఒక 70 to 80% అయితే ఇవి ఉడికాయిన తర్వాత వీటిని అయితే తీసేసి డబల్ బాయిలింగ్ అయితే చేయాలి అన్నమాట మనం ఇందులో. ఇప్పుడు వీటిని చూడండి, ఇది కలర్ వచ్చాయి కదా, అండ్ మనకి లోపల కూడా అంతగా ఉడికిండదు, పైన మాత్రం కలర్ వచ్చాయి. కాబట్టి నేను ఇవి తీసేసి పక్కన పెట్టేస్తాను కొంచెం సేపు. ఇప్పుడు ఇదే ఆయిల్ని హీట్ చేసుకుంటానండి బాగా. అంతలోపు మనం ఈ చికెన్ని పక్కన పెట్టుకున్నాం కదా అండి, ఈ చికెన్ని చూడండి ఇలా గరిటెతో కానీ లేదా చేత్తో కానీ మనమైతే ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకోవడం వల్ల ఇది కొంచెం అంటే కొంచెం చిన్న చిన్న చీలికల్లాగా వచ్చి మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ లోపల కూడా బాయిల్ అయ్యి మనకు పచ్చి పచ్చిగా లేకుండా లోపల కూడా ఉడుకుతుందంటండి. నాకు మా వారు చెప్పారు. మా వారు హోటల్లో వర్క్ చేస్తారనమాట. మా వారు అయితే ఈ టిప్ అనేది చెప్పారు. ఇప్పుడు మనం అలా ఆదిం పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటినీ ఈ ఆయిల్లో వేయాలండి. ఈ ఆయిల్లో వేసిన తర్వాత మనం సిమ్లో అయితే పెట్టకూడదు మంట, హై ఫ్లేమ్లోనే ఉంచి వీటిని బాగా కాల్చుకోవాలన్నమాట. మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత మధ్య మధ్యలో కలిపుతూ కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇవి అయితే మనకి లాలీపాప్స్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. అంతేనండి, లాలీపాప్స్ అయితే సింపుల్గా ఈజీగా హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించేసాను కదా అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగతావి కూడా ఇలాగే కాల్ చేస్తున్నానండి. చూడండి మంచి కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇందులో మీకు ఒక విషయం చెప్పాలండి, మీరు ఫుడ్ కలర్ని అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేయొచ్చు, మీ ఆప్షన్ అండి ఫుడ్ కలర్ వేసుకోవడం మటుకు. చూసారా అండి, హోటల్ స్టైల్లో లాగా మనకి లాలీపాప్స్ అయితే బాగా లోపల కుక్ అయ్యి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా అయితే వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.